నమస్కారం వైఎస్రావు గారు. నమస్తే సార్. ఏంటి అసలు ఇక్కడ ఇంత పల్లెటూరులో ముంబై నుంచి ఇక్కడ రావడం ఏంటి, నేర్చుకోవడం ఏంటి, దట్టు ఎంబెడెడ్ సిస్టమ్స్, తర్వాత రోబోటిక్స్, ఐఓటీ ఇవన్నీ చెప్తున్నారు. ఎక్కడ ఎవరు చేయింది మీరు సాధ్యం చేసి చూపిస్తున్నారు. ఏంటి దీని వెనకాల మీ యొక్క ఆశయం ఏంటి, అదేవిధంగా మీ బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం మన వ్యూవర్స్కి చెప్తే బాగుంటుంది. తప్పకుండా అండి. మాది నందిగామ. నేను ఎర్రంరెడ్డి రామకృష్ణ పీటర్ గారు వాళ్ళ అబ్బాయిని, రెండో అబ్బాయిని. వారు ప్రెసిడెంట్గా కూడా చేశారు, మండల ప్రెసిడెంట్గా కూడా చేశారు, నందిగామ కేవీఆర్ కాలేజ్ ప్రెసిడెంట్గా కూడా చేశారు. నేను 35 ఇయర్స్ నుంచి మహారాష్ట్రలోనే సెటిల్ అయ్యాను. బాంబేలో భారతీయ విద్యా భవన్ సర్దార్ పటేల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో వైస్ ప్రిన్సిపాల్ అండ్ డీన్ అకాడమిక్స్గా చేస్తున్నాను అనమాట. పిహెచ్డీ ఏమో ఐఐటి బాంబేలో ఈ డొమైన్లో సార్ చెప్పినట్టుగా ఎంబెడెడ్ సిస్టమ్స్ కానీ, ఐఓటీ టెక్నాలజీస్ కానీ వీటిలో నా రీసెర్చ్ అనమాట. అయితే 2019 దాకా నేను వెరీ రేర్గా ఈ ఏరియాకి వచ్చేవాడిని, వన్స్ ఇన్ ఏ వైల్. బట్ కోవిడ్ పీరియడ్లో వచ్చిన తర్వాత ఫుల్ టైమ్ ఆల్మోస్ట్ టూ ఇయర్స్ లాక్డౌన్ పీరియడ్లో ఉంటున్నప్పుడు ఐ జస్ట్ స్టార్టెడ్ అబ్జర్వింగ్ మన ఎడ్యుకేషన్ ఎలా నడుస్తుంది, మన స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు. ఐ స్టార్టెడ్ ఇంటరాక్టింగ్ వీళ్ళందరితోటి. వీళ్ళకి ఏంటంటే బస్ టైంకి ఎక్కుతారు, తర్వాత వస్తారు, బట్ ఆఫ్టర్ దట్ నథింగ్ అనమాట. ఐ మీన్ మనం సిటీలో ఆ ప్రొఫెషనలిజం కానీ, ఆ కాంపిటేటివ్నెస్ కానీ, ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ అట్లాంటి ఇక్కడేమి ఆ టైప్ ఆఫ్ నేచరే లేదు. జస్ట్ వెళ్తున్నారు, వస్తున్నారు, ఏదో ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఇస్తున్నారు. బట్ ఎంప్లాయబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇండస్ట్రీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్టే లేదనమాట. సో దానివల్ల 80% ఎంప్లాయబుల్ స్కిల్స్ లేవని చెప్తున్నారు. కరెక్ట్ సార్, కరెక్ట్. అంటే మనం ఓన్లీ డిగ్రీస్ అవార్డ్ చేస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోర్ దాన్ 300 కాలేజెస్ ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే డిగ్రీస్ ఇస్తున్నారు, కానీ ఆ డిగ్రీస్ ఎంప్లాయబుల్లా కాదా అనేది అన్ఫార్చునేట్గా అది జరగట్లేదు. ఓకే ఓకే. సో నేను పనిచేసే కాలేజీ మహారాష్ట్రలోనే నెంబర్ 1 కాలేజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లేస్మెంట్ కానీ. మా మినిమం పే ప్యాకేజ్ ఈజ్ 15 lakhs, హైయెస్ట్ ఈజ్ అరౌండ్ 48 lakhs. ఆ టైప్ ఆఫ్ కాంపిటేటివ్నెస్ మనం 25 yearsలో డెవలప్ చేస్తాం అనమాట. సో ఐ కెన్ అండర్స్టాండ్కి ఒక కాంపిటేటివ్నెస్ అంటే మనకి బియాండ్ క్లాస్ రూమ్, ఆఫ్టర్ 5 o'clock లేట్ ఈవినింగ్స్, సాటర్డే సండే వెకేషన్లో వర్క్ చేస్తేనే మనం ఆ మల్టీనేషనల్ కంపెనీస్లో కాంపిటీషన్ ఇవ్వగలం అనమాట. సో ఐ థాట్ సంథింగ్ ఈజ్ మిస్సింగ్. Then since now I'm fortunate that I could do PhD at IIT Bombay. సో ఇది మనం ఒక గివ్ అప్ టైమ్, సొసైటీకి మనం ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి. ఇట్స్ నాట్ దట్ ఓన్లీ ఎర్నింగ్ అని కాన్సెప్ట్ తోటి దిస్ ఈజ్ మై ఫాదర్స్ బర్త్ ప్లేస్ వెల్లంకి, దట్స్ ద రీజన్. అయితే ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి. మీరు అన్నీ దాదాపు 60 మంది ఇక్కడ వచ్చి నేర్చుకుని వెళ్ళి ఎంప్లాయబుల్ అయ్యి జాబ్ కొట్టేసే స్టేజ్లోకి తీసుకొచ్చారు. అయితే మరి ఏంటి ఇక్కడ రెస్పాన్స్ ఎలా ఉంది? మరి ముంబై నుంచి ఇక్కడికి వస్తున్నారు అంటున్నారు. లోకల్ ఈ స్టూడెంట్స్ సంగతి ఏంటి? యాక్చువల్గా డెవలప్ చేసింది వీళ్ళ కోసం అండి, లోకల్ పీపుల్ కోసం. ఎందుకంటే ఇప్పుడు నేను 12th దాకా ఇక్కడే చదివాను. బట్ సో ఐ హావ్ ఎమోషనల్లీ కనెక్టెడ్ టు దిస్ ఏరియా. ఐ క్యాన్ బ్రింగ్ మై ఐఐటి కల్చర్, ఐఐటి ప్రొఫెసర్స్ నాలెడ్జ్, మై ఓన్ కాలేజ్ ప్రొఫెసర్స్ నాలెడ్జ్ టు దిస్ ప్లేస్. సో వీళ్ళ కోసం తీసుకొచ్చాను. బట్ ఐఎమ్ ట్రయింగ్ లాస్ట్ 2-3 years. అంత రెస్పాన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ టు రీచ్ ద సొసైటీ ఈజ్ ఎ బిగ్ ప్రాబ్లం. ఎందుకంటే పర్టికులర్గా మన సౌత్ ఇండియా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటంటే రౌట్ లెర్నింగ్. వాళ్ళు 9 to 5 తర్వాత వాళ్ళు యాక్చువల్గా స్టూడెంట్స్ ఆర్ సపోజ్ టు ఫ్రీ, బట్ అట్లా ఉండదు. మళ్ళీ 5 తర్వాత మళ్ళీ కోచింగ్, మళ్ళీ నైట్ కోచింగ్, సాటర్డే సండే కోచింగ్, క్వశ్చన్స్ అండ్ సొల్యూషన్స్, రౌట్ లెర్నింగ్ తప్ప వాళ్ళ డిజైన్ థింకింగ్ కానీ, క్రియేటివిటీ కానీ, డెవలప్మెంట్ కానీ, పర్సనాలిటీ కానీ, ఆ మిగతా సబ్జెక్ట్స్ కానీ ఏమీ ఇది లేదు. ఏదన్నా మన స్కూల్స్కి కానీ, కాలేజెస్ కానీ, నేను పర్సనల్గా ఎన్నో స్కూల్స్, కాలేజ్కి అప్రోచ్ అయ్యాను. బట్ దే సీ దిస్ ఆర్ ఆల్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. ఇట్స్ ఓన్లీ జస్ట్ 99.98 point, that's it. So I was really surprised and shocked to see that. So system అలా తయారైపోయింది. We are helpless. I'm really helpless, sir. అయితే మార్పు స్లోగా వస్తుంది. We are hoping slowly correction అనేది మేబీ. అయితే మరి ఇప్పుడు దీన్ని ఇంకా
ప్రజలకు ఉపయోగపడేలా చేయాలంటే కనుక మనం ప్రజల దగ్గర నుంచి Yes, sir. I mean- ఏమి మనం ఆశించాలి, వాళ్ళ సపోర్ట్ ఎలా తీసుకోవాలనేది మీ ఉద్దేశం చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమేమి ఎక్స్పెక్ట్ చేయట్లేదండి. ఇదే కమర్షియల్ ఏదో వాళ్ళ దగ్గర మన మనీ బిజినెస్ మైండ్ సెట్ తోటి ఇది డెవలప్ చేయలేదు. ఇది మనం యాజ్ ఏ ఎన్జిఓగా యాజ్ ఏ హోల్ హార్టెడ్లీ మనం ఏదైనా సొసైటీకి ఇవ్వదలుచుతోనే వచ్చాం. ఓకే. అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్కి ఇది వాళ్ళ బెనిఫిట్ కోసం వచ్చాం, కానీ వాళ్ళ నుంచి మనం ఏం ఆశించట్లేదు. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. అదర్వైజ్ ఐ అండర్స్టాండ్ సిటీస్లో ఏంటంటే ఇది ప్రతిదానికి దాని ఒక కమర్షియల్ యాంగిల్ ఇచ్చేసి చేస్తున్నారు. మనకు ఆ ఎందుకు ఉద్దేశం లేదు. చేస్తారనేది దే హ్యావ్ దేర్ ఓన్ డౌట్స్ ఉంటాయి. ఉంటాయి, కరెక్ట్. దాన్ని మనం కొంచెం వాళ్ళకి పెనిట్రేట్ చెప్పాలి, చేసి పెనిట్రేట్ చేయాలి. రెండోది ఏంటంటే చదువుకున్న పిల్లలు అంటే ఏ క్వాలిఫికేషన్తో ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి బెనిఫిట్ అవ్వచ్చు అనేది మనం కొంచెం యాక్చువల్గా అండి ఇది 10th స్టాండర్డ్ నుంచి స్టార్ట్ అవుతుందండి కరెక్ట్గా చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడు ప్రతి పేరెంట్స్ వీళ్ళు వాళ్ళ కెరియర్ ప్లానింగ్ అనేది ఒక 10th స్టాండర్డ్ నుంచి స్టార్ట్ అవుతుంది. 10th తర్వాత చదువుకున్న వాళ్ళు ఎందుకంటే 10th తర్వాత వీళ్ళు డిప్లొమాకి వెళ్తున్నారు, లేకపోతే ఐటీఐకి వెళ్తున్నారు, ఆర్ 11th 12th తర్వాత ఇంజనీరింగ్కి వెళ్తున్నారు, ప్రొఫెషనల్ కోర్సెస్కి వెళ్తున్నారు, ఏ ప్రొఫెషనల్ కోర్సెస్ అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అది అర్థం కావాలి. ఈ స్కిల్ డెవలప్మెంట్ వల్ల ఆపర్చునిటీస్ ఏమేమి ఉంటాయి, మనం ఏ డొమైన్లోకి వెళ్తే మనకి కెరియర్ ఎలా ఉంటుంది అనేది కనీసం ఒక 10 days 15 days 1 month సమ్మర్ కానీ వింటర్ కానీ ఒక ట్రైనింగ్ తీసుకుంటే వాళ్ళకి ఏంటంటే ఒక ఆ ఫ్యూచర్ అనేది వాళ్ళకి అర్థమవుద్ది. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే వాళ్ళకి తెలియదు, ఏదో ఎవరో ఎక్కడో చోట ఏదో ఒక ఏ గూగుల్లోని ఎవరో ప్లేస్ అయ్యారని 12 లక్షల మంది దానికే అప్లై చేస్తున్నారు. దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ దేర్ ఆర్ సో మెనీ జాబ్స్, సో మెనీ ఆపర్చునిటీస్, దే ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ఇట్. ఎవడో ఒక్కడికి గూగుల్లో ఏదో ఒక పెద్ద ప్యాకేజ్ వచ్చిందని ప్రతి వాళ్ళు దానికి వెళ్తున్నారు. ఎండ్ ఆఫ్ ద డే అవుతుందంటే ప్రతి ఓడు డిమోటివేట్ అవుతాడు తర్వాత, అరే నాకు రాలేదు అంటే. ఐ మీన్ దట్స్ నాట్ కరెక్ట్. ఐ థింక్ సొసైటీ షుడ్ బి బ్యాలెన్స్డ్. ఎవ్రీ ఫీల్డ్, ఎవ్రీ బ్రాంచ్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో దట్ దే నీడ్ టు అండర్స్టాండ్. హైడ్రోపోనిక్స్ అనేది ఓన్లీ డెమో పర్పస్ ఉంటారా, లేకపోతే ఇది మనం ఏమన్నా? నేను ఐఎమ్ ఆల్సో ఏ ఫౌండర్ డైరెక్టర్ ఆఫ్ గో గ్రీన్ టెక్నాలజీస్. ఐ మీన్ మనం ప్రోడక్ట్స్ కూడా తయారు చేస్తాం, ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్, ఐఓటీ టెక్నాలజీస్ ప్రోడక్ట్స్. ఇప్పుడు మహారాష్ట్రలోనే కొన్ని ఇండస్ట్రీస్కి మనం ప్రోడక్ట్స్ ఇచ్చాం, ఈవెన్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ప్రోడక్ట్స్ ఇచ్చాం. అయితే మనం ఏది తయారు చేసినా ఇవి ప్రోడక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇట్స్ నాట్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్. ప్రతి కాలేజీలో వాళ్ళు ప్రాజెక్ట్స్ చేపిస్తారు, కానీ ఆ ప్రాజెక్ట్స్ ప్రోడక్ట్ లా కన్వర్ట్ అవుతుంది. కానీ మనం చేయించేది ఏంటంటే ఒక ప్రోడక్ట్ డైరెక్ట్ గా కస్టమర్ యూజ్ అవ్వాలి. ఇప్పుడు హైడ్రోఫోనిక్స్ అనేది ఇది జస్ట్ డెమో పర్పస్ కాదు. ఇది వీ విష్ అట్లీస్ట్ ఎవ్రీ సొసైటీలో, ఎవ్రీ బిల్డింగ్ లో వాళ్ళ ఇంటికి కావాల్సిన ఆ మినిమం ఆ లీఫీ వెజిటబుల్స్ కానీ, మినిమం అగ్రికల్చరల్ కిచెన్ లో కావాల్సినవన్నీ వాళ్ళు ఆర్గానికల్ గా వాళ్ళు చేసుకుంటే హెల్దీగా ఉంటారనే దాంతో ఒక బాల్కనీలో వాళ్ళకి కావాల్సినంత సైజులో సాయిల్ లేకపోయినా కూడా, మీరు మల్టీ స్టోరీ బిల్డింగ్ లో ఉన్నా కూడా మీకు కావాల్సిన మీకు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ మీరు చేసుకోవచ్చు. ఆ మోడల్ ఏదైనా ఒక సెటప్ తయారు చేసి వాళ్ళకి ట్రైనింగ్ చేసి ఇద్దాం లో కాస్ట్ లో. అది కూడా వాళ్ళంతటా వాళ్ళ చేతే చేయించు. ఫస్ట్ ద పర్పస్ ఆఫ్ ది సెంటర్ ఈస్ మనం ఇక్కడ ప్రొడక్ట్స్ అమ్మటానికి రాలేదు, వాళ్ళ చేత చేయించడానికి వచ్చాం. సో అందుకని వాళ్ళు కంపల్సరీగా ఇక్కడ ఈ క్యాంపస్ లో ఉండాలి. కనీసం ఒక 3 days అవ్వండి, 5 days అంటే ఉండి నేర్చుకొని సొంతంగా తయారు చేసుకొని వాళ్ళు తీసుకెళ్ళొచ్చు. దట్స్ ద ఫిలాసఫీ. కాన్సెప్ట్ చాలా బాగుంది. సో విన్నారు కదా, ఇప్పుడు సార్ ఐడియాస్ అన్ని మనం వీడియో రూపంలో మీ అందరికీ షేర్ చేస్తున్నాం. సో వారు చెప్పింది మనం విన్న తర్వాత దీన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలనే దానికి రైతుల వరకు తీసుకుందాం. రైతులు ఏంటంటే మనం అగ్రికల్చర్ మోటార్స్ ఉన్నాయి, ఆ మోటార్స్ ఆటోమేటిక్గా స్టార్ట్ అవ్వడానికి కానీ, లేదంటే ఈ డ్రిప్ ఇరిగేషన్లో రిమోట్గా దాన్ని రన్ చేయడానికి కానీ అన్ని ఎక్విప్మెంట్లు ఇక్కడ ఉన్నాయి. సార్ అన్నీ కూడా మనకి తయారు చేసుకోవడానికి కానీ, లేదంటే అది వాడటానికి కావాల్సిన టెక్నాలజీ కానీ అందించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా మనందరం కూడా ఆర్గానిక్ ఫుడ్ తిందాం అనుకున్నాం, దానికి కావాల్సిన హైడ్రోపోనిక్స్ ఇక్కడికి వచ్చి మీరు మీ యూనిట్ మీరే తయారు చేసుకుని తీసుకెళ్ళి మీరు వాడుకునే ఏర్పాట్లు కూడా చేశారు. దానికి కావాల్సిన ఈ pH మీటర్స్ అవ్వచ్చు, లేకపోతే వాటర్ క్వాలిటీ రెగ్యులేషన్, ఎవ్రీథింగ్ అంతా ఇక్కడ ఉంది. చాలా ఆశ్చర్యంగా ఉంది మాకు. అందువల్ల ఇంకా చాలా ఉన్నాయి. ఐఓటీ, తర్వాత రోబోటిక్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఇవన్నీ అంటే ఈ మాటలు కూడా మనకి అర్థం కాని మాటలు ఇక్కడ జరుగుతున్నాయి. మీకు వీడియోలో చూస్తే మీకు కనపడుతుంది. పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాము అన్నీ ఒక స్టూడెంట్ మనం చదువుకుని బయటకు వచ్చిన తర్వాత ఎంప్లాయబుల్ అయ్యి అతని లైఫ్లో సక్సెస్ అవ్వడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేశారు. దాదాపు ఒక 60 మంది స్టూడెంట్స్ ఇక్కడ వచ్చి
ఇక్కడ కంప్లీట్గా ఇక్కడ రెసిడెన్షియల్గా ఇక్కడ ఉండి ఇక్కడే ఫుడ్ తింటూ అన్నీ నేర్చుకుని వాళ్ళు సెల్ఫ్ సఫిషియెంట్ అయిన తర్వాత వెళ్ళిపోయే విధంగా ఏర్పాట్లు ఉన్నాయి. చాలా థ్యాంక్స్ రావు గారు. థ్యాంక్స్ సార్. మీరేంటంటే అసలు ఒక కొత్త ప్రపంచాన్ని చూపించారు ఒక పల్లెటూరులో. రియల్లీ గ్రేట్. సో ఇది ఇంకా మనకి మోస్ట్ సక్సెస్ఫుల్ అయ్యి ప్రజలకు ఉపయోగపడి ప్రజలందరూ మీతో ఇంటరాక్ట్ అయ్యి మీ సేవలు మీ టెక్నాలజీ వాళ్ళు ఉపయోగించుకుంటారని కోరుతూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.